రైట్, నమస్తే. ప్రస్తుతం తెలంగాణ భవన్లో అయితే ఉన్నాం. మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ ఫైర్ బ్రాండ్ పావని గౌడ్ గారు ఉన్నారు. అక్క నమస్తే. సో ఈరోజు కేటీఆర్ గారిని మళ్ళీ ఈ ఫార్ములా రేస్ కేసులో విచారణకు పిలిచిన పరిస్థితి, అంటే అయిపోయిన కేసు మళ్ళీ తెరపైకి రావడం ఎట్లా చూడొచ్చు? ఎందుకంటే మొన్న కాళేశ్వరం కేసు విచారణ అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు ఈ ఫార్ములా కేసు బయటికి రావడం ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు నిన్న మొన్న కాళేశ్వరము అయిపోయిన తర్వాత ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికలు అనేసి ఒకటి తెర మీదకి తీసుకొచ్చారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలల్లా ప్రజలు వీళ్ళ కోట్లు వేయాలంటే ఏం చేయాలి? అధికారంలోకి రావడానికి హామీలు ఇచ్చినాయి నెరవేర్చాలి, గ్యారంటీలను నెరవేర్చాలి. ఆ గ్యారంటీలు ఆ హామీల నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికి కేసీఆర్ గారు అవినీతి చేసిండు, కేటీఆర్ గారు అవినీతి చేసిర్రు, హరీష్ అన్న అవినీతి చేసిండు అనే బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఒక దొంగ పట్టబగలు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ, నేను దొంగనైనా తెలంగాణ రాష్ట్రంలో క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకులను కూడా దొంగను చేద్దామనే ఉద్దేశంతో చేస్తున్న ప్రయత్నాలే తప్ప ఏమీ లేదు. రామన్న ఈ ఫార్ములాను తీసుకొచ్చి ప్రపంచ పటంలో హైదరాబాదు నగరాన్ని పెట్టిండు. ఈ ఫార్ములా తేవడం వల్ల 46 కోట్లతోటే 40 కోట్లతోటి ఈ ఫార్ములా తీసుకురావడం వల్ల 700 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చినాయి, ఉద్యోగ అవకాశాలు కల్పించిండు. ఈ హబ్గా తెలంగాణ రాష్ట్రాన్ని చేద్దామనే ఉద్దేశంతో వాళ్ళు ఫార్ములా పెట్టడం జరిగింది. 5 సంవత్సరాల ఒప్పందం ఉంటుంది, ఆ ఒప్పందం కూడా కుదుర్చుకోవడం జరిగింది. ఈ ఒప్పందం వేరే ప్రభుత్వం అధికారంలోకి వస్తుందనేసి ఎవరు ఊహించలేదు. అనుకోకుండా రేవంత్ రెడ్డి అనేటైనే అనాగరికుడు, చదువు రానోడు అధికారంలోకి వచ్చిండు. వచ్చిన తర్వాత ఈ ఫార్ములా నిర్వహిస్తే కేటీఆర్ గారికి ఎక్కడ పేరు వస్తుంది అనే ఉద్దేశంతో ఈ ఫార్ములా మీద బురద జల్లే ప్రయత్నాలు చేస్తాడు. 40 కోట్లు బ్యాంకులు ఉన్నాయి, ఆ 40 కోట్లను బయటికి తీసుకొచ్చే తెలివి లేదు, ఈ ఫార్ములాను నిర్వహించే తెలివి లేదు. తెలివి లేనోడు చేస్తున్న కథలు ఇవన్నీ. ఇప్పుడు రామన్న ఎలాంటి నాయకుడో, దేశం మెచ్చిన నాయకుడు, ఐటీ మినిస్టరు, గొప్ప మినిస్టరు ఎవరు అనంటే దేశమే రామన్న పేరు చెప్తుంది. ప్రపంచమే రామన్నకు పెద్ద, అంటే మేము ఆయనకు ఫ్యాన్స్ అని చెప్పుకుంటున్నారు యువత. ఐటీని మేటి చేసింది రామన్న. 10 ఏళ్ళు ప్రజాసొమ్ముని దుర్వినియోగం చేసింది బీఆర్ఎస్ పార్టీ, ప్రజాసొమ్ముని ఆగం చేసింది బీఆర్ఎస్ పార్టీ, అప్పుల రాష్ట్రంగా మార్చేసింది. ఇప్పుడు మేము 6 గ్యారెంటీలు ఇద్దామన్నా కూడా మాకు డబ్బులు ఎక్కడ దొరకని పరిస్థితి అని మాట్లాడతాం. ఇప్పుడు ప్రజా సొమ్మును దుర్వినియోగము చేసే ఉంటే రేవంత్ రెడ్డి లాగా 200 కోట్లు పెట్టి అందాల భామలను తీసుకొచ్చి మిస్ ఇంగ్లాండ్ లాంటి వాళ్ళను ఏ విధంగా చూసినామో, ఏ విధంగా చేసినామో, ఇంగ్లాండ్ పోయి ఆమె ఏ విధంగా మాట్లాడిందో అందరికీ తెలుసు. ప్రజా సొమ్మును ఏ విధంగా దుర్వినియోగం చేసిండ్రు? కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి దుర్వినియోగం చేసిండ్రా? రైతులకు రైతు బంధు ఇచ్చి దుర్వినియోగం చేసిర్రా? రైతు బీమా ఇచ్చి దుర్వినియోగం చేసిర్రా? పుట్టబోయే బిడ్డ దగ్గర నుంచి వెళ్ళి కాటికి కాల్జాపే ముసలమ్మల వరకు సంక్షేమ పథకాలు ఇచ్చి దుర్వినియోగం చేసిండ్రా? ఎవరు ఊహించిండ్రు 200 పెన్షన్ను 2000 ఇస్తారని? ఎవరు ఊహించిండ్రు పేదింటి బిడ్డకు ప్రెగ్నెంట్ అయితే కేసీఆర్ గారి కిట్ వస్తుందని? ఎవరు ఊహించిండ్రు పేదింటి బిడ్డకు కళ్యాణ లక్ష్మి వస్తుందని? అలాంటి ఊహకందని పథకాలను తీసుకొచ్చినందుకు ప్రజాధనం దుర్వినియోగమా? మరి నువ్వు చేస్తున్నది ఏంది రేవంత్ రెడ్డి? ప్రజలకిచ్చిన హామీలను గంగల కలిపినవు, ప్రజలకిచ్చిన గ్యారంటీలను గంగల కలిపినవు. ఏమన్నంటే కేసులు పెడతాను. నువ్వు ఆ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేది కేసీఆర్ గారా? అంటే ప్రజల నుండి మా ప్రభుత్వంపై వచ్చిన ఆదరణ తట్టుకోలేకనే బీఆర్ఎస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తామని పదే ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్తారు. ప్రజల నుంచి ఆదరణ ఏ విధంగా వస్తుందో మీరు ఒకసారి పాలకుర్తి యశస్విని రెడ్డి గారి దగ్గరికి పోవాలి. ఇంకా ఉన్నారు చూడు ఎమ్మెల్యేలు, ఎవరైతే వాళ్ళ నియోజకవర్గాలు పోతుంటే తరిమి కొడుతున్నారు. మందుల్ శామిల్ ఇసుక దందాలు చేసే మందుల్ శామిల్ గారి దగ్గరికి పోవాలి. ఎవరు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నది? ఇసుక మాఫియాతోటి, ప్రతి ఒక్క దాంట్లో మాఫియా. నిన్నటికి నిన్న దక్షిణ కాశీగా విరాజిల్లే వేములవాడ రాజన్న దగ్గర కోడలకు డబ్బులు వస్తాయి, ఏంటి గడ్డికి డబ్బులు వస్తాయి. ఆ గడ్డిని మేసిన నాయకులు కూడా కాంగ్రెస్ వాళ్ళు. కోడలు మృత్యువాత పడుతున్నాయి. ఈ బీజేపీ వాళ్ళు ఎక్కడికి పోయారో అర్థమైతలేరు. మరి అక్కడికి పోయి ధర్నాలు ఎందుకు ఎత్తలేరో? హిందువులము, గోమాతను రక్షించు అనేటోళ్ళు మరి అక్కడికి జరుగుతున్న అవినీతి దగ్గరికి పోయి బీజేపీ వాళ్ళు ఎందుకు ధర్నాలు చేస్తలేరో అర్థమైతలేదు. ఇది చూసిన తర్వాత బీజేపీ కాంగ్రెస్ ఒక్కటని మరొకసారి నిరూపితం అవుతుంది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. నిజమే? క్లీన్ స్వీప్ చేస్తారు చూడు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు కాదు, రేవంత్
రేపటికి రేపు ఉప ఎన్నికలు వచ్చినా కూడా రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్గా అసలు దాన్ని ఏమంటారు, ఆయనకు డిపాజిట్ కూడా దక్కది. ఓకే, పదే పదే కేసీఆర్ ఆనవాళ్ళు తుడిచేస్తా అని ముఖ్యమంత్రి మాట్లాడుతున్న పరిస్థితి సాధ్యమవుతుంది అంటారా? అయితే ఇదే రోజు రామన్నను ఏసీబీకి విచారణ అని చెప్పి కేసీఆర్ గారి ఆనవాళ్ళ దగ్గరనే ఏదైతే కమాండ్ కంట్రోల్ రూమ్ ఉన్నదో ఆ కమాండ్ కంట్రోల్ రూమ్లో మంత్రి కేబినెట్ సమావేశం జరుగుతున్నది. అది అందరికీ తెలుసు. కేసీఆర్ గారి ఆనవాళ్ళే లేకుంటే నీళ్ళెక్కడి? కేసీఆర్ గారి ఆనవాళ్ళే లేకుంటే నువ్వు పాలిస్తున్న సచివాలయం ఎక్కడిది? కేసీఆర్ గారి ఆనవాళ్ళే లేకుంటే నువ్వు అందరినీ పోలీసులను పెట్టి మా నాయకులను మా కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నావు చూడు, ఆ కమాండ్ కంట్రోల్ ఎక్కడిది రేవంత్ రెడ్డి? సో ఇందాక కూడా చూసామని, అంటే విచారణకు వెళ్తా ఉంటే మీ కార్యకర్తలు మీరు అందరు వెళ్తూ మిమ్మల్ని అందరి బారికెట్లేసి అడ్డుకున్న పరిస్థితి ఎట్లా చేసిండ్రు? నన్నే నీలోఫర్లా కాఫీ తాగడానికి పోతే అక్కడ నిలబడ్డందుకు నన్నే అరెస్ట్ చేసిండ్రు, నన్నే నూకేసే నెట్టేసే ప్రయత్నం చేసిండ్రు. ఇందిరమ్మ రాజ్యంలో ఎమర్జెన్సీ కాలాన్ని తీసుకొచ్చిండు. ప్రజా పాలన అన్నాడు, ఓ 4 కేసులు పెడతాండు, 100 అరెస్టులు చేస్తాండు. ట్విట్టర్ సాక్షిగా ఎవరైతే పిల్లలు రీట్వీట్స్ కొడతారో ఆ ట్వీట్స్లకు కూడా రోజు పొద్దుగాల రావాలి పోలీస్ స్టేషన్కు, పొద్దుగుకి పోవాలి అని చెప్తారట. ఎక్కడికక్కడ ప్రశ్నిస్తున్న వాళ్ళందరి మీద కేసులు పెడతాండు రేవంత్ రెడ్డి. అభద్రతా భావానికి లోనవుతూ కేసీఆర్ గారు కేసీఆర్ కేసీఆర్ అని నామజపం చేస్తూ కేసీఆర్ గారికి కేసీఆర్ గారి కుటుంబంకి ఎవరైతే బాసటగా నిలుస్తున్నారో వాళ్ళందరి మీద అక్రమ అరెస్టులు, అక్రమ కేసులు పెడుతున్నారు. థ్యాంక్ యూ. రైట్.